హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈరోజు టాపిక్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇన్ సింపుల్ వర్డ్స్, ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని సాల్వ్ చేయడానికి ఇది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతుంది బేస్డ్ ఆన్ ఇట్స్ ప్రెసిడెన్సీ లెవెల్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఇక్కడ నేను ఒక టేబుల్ కూడా అటాచ్ చేశాను. మీరు చూస్తే ఫ్రమ్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ టు లోయెస్ట్ ప్రెసిడెన్స్ ఆపరేటర్స్ అన్ని లైన్గా ఇచ్చేసాను. వీడియోని ఒకసారి పాస్ చేసి ఒకసారి మొత్తం టేబుల్ అంతా చూసేయండి, ఓకేనా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. దీన్ని బట్టి మీకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, 10 + 5 × 2. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. బేసిక్గా దీనికి 30 అయినా అవుట్పుట్ రావచ్చు, 20 అయినా అవుట్పుట్ రావచ్చు. చాలామంది 30 అని కూడా గెస్ చేసి ఉంటారు, బట్ మనకి 20 అని అవుట్పుట్ వచ్చింది. సో ఎందుకు అంటే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఫస్ట్ చూద్దాం బేస్డ్ ఆన్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి ఏ ఆపరేటర్స్ ఉన్నాయి? ఎడిషన్, అలానే మల్టిప్లికేషన్. సో దీంట్లో బేస్డ్ ఆన్ ద టేబుల్ మనకి మల్టిప్లికేషన్ అనేది హైయెస్ట్ ప్రెసిడెన్స్ దాన్ ఎడిషన్. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 5 × 2 క్యాలిక్యులేట్ చేస్తుంది. 5 × 2 10. 5 × 2 ఎంత? 10. 10 ప్లస్ నెక్స్ట్ ఎడిషన్ ఉంది కాబట్టి 10 + 10 20. అందుకే మనకి 20 అని అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చూపిస్తాను చూడండి. మనకి ఇప్పుడు 30 అని అవుట్పుట్ వస్తుంది సేమ్ ఎక్స్ప్రెషన్కి. ఇది ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ 10 + 5 × 2కి, సో ఇప్పుడు నీ సేమ్ ఎక్స్ప్రెషన్కి ఇక్కడ 10 + 5కి పారెంథసిస్ యాడ్ చేశాను, బ్రాకెట్స్. ఆపరేటర్ ప్రెసిడెన్స్లో మల్టిప్లికేషన్ కంటే పారెంథసిస్కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉందన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ బ్రాకెట్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉన్నా కూడా ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ బ్రాకెట్స్లో ఏముంది? 10 + 5. సో 10 + 5 అనేది 15. 15 నెక్స్ట్ ఇంకేముంది? 15 × 2. సో అందుకే మనకి 13 అవుట్పుట్ వచ్చింది. సో చూసారా, నేను అక్కడ ఒక పారెంథసిస్ యాడ్ చేయడం వల్ల అవుట్పుట్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఇది మీరు స్కిప్ చేయకుండా ఇంకా వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దీంట్లో సేమ్ ప్రెసిడెన్స్ లెవెల్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అంటే లాస్ట్ ఎగ్జాంపుల్లో ఒకటి హైయెస్ట్ ఒకటి లోయెస్ట్ ఉంటే దాని ప్రకారం మనం సాల్వ్ చేసి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు సేమ్ లెవెల్ ఉంటే ఆపరేటర్స్ అన్ని అప్పుడు ఎటువైపు నుంచి సాల్వ్ చేయాలనేది మనకి అసోసియేటివ్ రూల్ అనేది చెప్తుంది. సో మ్యాక్సిమం అన్ని ఆపరేటర్స్కి లెఫ్ట్ టు రైట్ మనం సాల్వ్ చేస్తాము, బట్ ఓన్లీ ఫ్యూ ఆపరేటర్స్ లైక్ ఎక్స్పోనెన్షియల్, వాల్రస్ ఆపరేటర్, నాట్ ఎక్స్, ఇఫ్ ఎల్స్ ఇలాంటి వాటికి మనం రైట్ టు లెఫ్ట్ సాల్వ్ చేస్తాం. సో అది ఎలా చేస్తామో ఎగ్జాంపుల్ చూసేయండి. ఇప్పుడు దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, 43 + 13 - 9/3 × 7 తీసుకున్నాను. ఇది అన్ని సేమ్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్స్ అని అనుకోకండి. సో దీంట్లో నేను 2 మిక్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 ఎక్స్ప్రెషన్గా డివైడ్ చేసుకుందాం. 43 + 13 - అనేది ఒక ఎక్స్ప్రెషన్గా, 9/3 × 7 అనేది ఒక ఎక్స్ప్రెషన్గా తీసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అనేది ఒక లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్సీ, అలానే డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అనేది సేమ్ లెవెల్ ప్రెసిడెన్సీ, ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ముందు మనం ఏది సాల్వ్ చేస్తాం, ఏ ఎక్స్ప్రెషన్? సో ఆబ్వియస్లీ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ మనం ముందు చేస్తాం, ఎందుకంటే దానికి ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ కంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి. బట్ ఇక్కడ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్లో రెండు సేమ్ లెవెల్ కదా, బట్ ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేస్తాం, 9/3నా లేదంటే 3 × 7నా? సో ఇక్కడ మనకి అసోసియేటివిటీ రూల్ అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ రూల్ అప్లై చేస్తాం. సో అందుకే మనం ఫస్ట్ 9/3 చేసి, 9/3 అంటే ఎంత? 3 × 7 ఇంకా. సో అవుట్పుట్ 21 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సెట్. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? 43 + 13 - 21. సో ఇక్కడ ఇప్పుడు మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ అనేది సేమ్ లెవెల్ కాబట్టి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ చేస్తాం. సో 43 + 13 చేస్తాం, 56 వచ్చింది. నెక్స్ట్ 56 - 21 35. సో ఇలా మనకి 35 అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇలా మనం అసోసియేటివిటీ రూల్ అప్లై చేస్తాం. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను A = 100, B = 80, C = 80, D = 10 తీసుకున్నాను. ఎక్స్ప్రెషన్ ఏంటంటే A > B, C > D, ఓకేనా? సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ మనం డివైడ్ చేసుకుందాం. ఎలా అంటే A > B అండ్ B = C అండ్ C > D. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ కూడా మనం లెఫ్ట్ టు రైట్ అసోసియేటివ్ రూల్ అప్లై చేస్తాం, ఎందుకంటే అన్ని ఆపరేటర్స్కి ఇక్కడ సేమ్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్సీ. సో ఇక్కడ A > B అంటే 100 > 80 ట్రూ, అండ్ B = C 80 = 80 ట్రూ, అండ్ C > D ట్రూ. సో అన్ని ట్రూ అన్ని ట్రూస్ కాబట్టి అవుట్పుట్ మనకి ట్రూ అని వచ్చింది. సో ఇంతవరకు మనం లెఫ్ట్ టు రైట్ అసోసియేటివ్ రూల్ ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అసోసియేటివ్ రూల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను
2 ఎక్స్‌పోనెన్షియల్ 3 ఎక్స్‌పోనెన్షియల్ 4 ఎక్స్‌ప్రెషన్ తీసుకున్నాను. ఎక్స్‌పోనెన్షియల్ అంటే పవర్. సో, ఈ ఎక్స్‌ప్రెషన్‌లో మనకి పవర్ అనేది సేమ్ ఆపరేటర్ ఉంది. సో, ఎప్పుడైతే ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేటర్ ఉంటే మనం ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అసోసియేటివ్ రూల్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ అప్లై చేస్తే మనకు అవుట్‌పుట్ ఎంత వస్తుందో చూద్దాం. 2 పవర్ 3 అంటే 8. 8 పవర్ 4 అంటే ఎంతొచ్చింది? 4096 వచ్చింది. ఓకేనా? బట్ యాక్చువల్‌గా అవుట్‌పుట్ ఎంతొచ్చిందంటే చూసేయండి. చూసారా ఎంత పెద్ద అవుట్‌పుట్ వచ్చిందో. సో, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే 3 పవర్ 4 అంటే 81 అండ్ నెక్స్ట్ 2 పవర్ 81 ఇంత అవుట్‌పుట్ వచ్చింది. చూసారా లెఫ్ట్ టు రైట్‌కి, రైట్ టు లెఫ్ట్‌కి చేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చిందో అవుట్‌పుట్‌లో. సో, అందుకే మనం ఇది ఎలా వర్క్ చేస్తది, ఇది ఎలాంటి ఆర్డర్ ఫాలో అవుతదో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అన్నిటికి ఆన్సర్ చేస్తాను. అలానే మా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తది. ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బై బై.